ఆలేరు నియోజకవర్గ రాజకీయాల్లో వేడి రాజుకుంది. ప్రతిపక్షాల విమర్శలపై ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య ఘాటుగా స్పందించారు. అభివృద్ధికి సూచనలు ఇస్తే స్వీకరిస్తాం, కానీ అనవసరపు ధర్నాలు రాస్తారోకోలు చేస్తే భయపడేది లేదంటూ ఆయన స్పష్టం చేశారు. ఆలేరు మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీలో 4 కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య ప్రతిపక్షాల తీరుని ఎండగట్టారు. ఈసారి 50,000 ఓట్ల మెజార్టీతో గెలిపించిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో 1,00,000 ఓట్ల మెజార్టీ అందించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని కుతంత్రాలు చేసినా తన ప్రజాబలం ముందు అవి సాగవని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సలహాలు సూచనలు ఇస్తే గౌరవిస్తామని, కానీ వ్యక్తిగత ఆరోపణ చేస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టేలా ధర్నాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. చైర్మన్, వైస్ చైర్మన్ మరియు 12 మంది కౌన్సిలర్లతో పాటు కొత్తగా ఎన్నికైన 4 కోఆప్షన్ సభ్యులతో కలిసి ఆలేరును మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దామని చెప్పారు. ప్రతిపక్షాలకు డబ్బు బలం ఉండొచ్చు, కానీ నాకు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ప్రజాబలం ఉన్నాయి అంటూ ఆయన పరోక్షంగా ప్రత్యర్థులకు చురకలు అంటించారు. కొత్తగా ఎన్నికైన కోఆప్షన్ సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే అందరూ కలిసికట్టుగా పనిచేసి ఆలేరు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు ఆలేరు మున్సిపాలిటీ అదేవిధంగా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ రెండిట్లో కూడా కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. అక్కడ 4 యునానిమస్, ఇక్కడ కూడా 4 యునానిమస్ అయినా కానీ ఒక ఆయన నామినేషన్ చేయడం వల్ల ఒకదానికి ఎలక్షన్ జరిగిన అందరూ యునానిమస్గానే 4 ఎంచుకున్నందుకు గౌరవ మన కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆలేరు మున్సిపాలిటీకి సంబంధించి అభివృద్ధిలో ఇప్పుడున్నటువంటి ఏదైతే కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైనటువంటి 4 సభ్యులు కూడా పాల్గొని ఏదైతే గతంలో ఉన్నటువంటి పాలక వర్గం 4కి 12 మందికి ఈ 4 తోడై ఆలేరు అభివృద్ధి కోసం ఆదేశాలు కృషి చేయాలని చెప్పి వారికి మరొకసారి ఆలేరు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి గత 10 ఏళ్లుగా ధనిక రాష్ట్రంలో జరిగిన పనులు, వాళ్ళు ఎన్నో అప్పులు చేసినా, వాళ్ళు ఎన్నో తప్పులు చేసినా వాటిని సరిదిద్దుకుంటూ ఈ ప్రజాప్రభుత్వం ముందుకు పోతుంది. ఆలేరులో మిగిలిపోయిన పనులన్నీ కూడా డ్రైనేజ్ కావచ్చు, సీసీ రోడ్డు కావచ్చు, ఇక్కడ పట్టణ పారిశుద్ధ్యం కావచ్చు, ఇప్పటికే 99 రోజుల ప్రణాళిక ద్వారా ముందుకు పోతున్నాం. ఈ ఆలేరుకి ఎక్కువ నిధులు తెచ్చి దీన్ని అభివృద్ధి చేస్తానని మాటిస్తూ ఏ నమ్మకంతో అయితే ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ను మెజార్టీ గెలిపించి ఈ మున్సిపాలిటీ కైవసం చేసుకున్న సందర్భంగా ఆలేరును అన్ని విధాలు అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. వచ్చే నెల కూడా మిగతా ఇందిరా మిల్లు కూడా సెలెక్ట్ చేయమని చెప్పి మా గౌరవ కౌన్సిలర్లకు కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వంతో పెద్ద ఎత్తున ఇందిరా మిల్లు, పేదోడి సొంతింటి కళ నెరవేర్చిన లక్ష్యంతో పోతున్నాం. ఇప్పటికే అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇస్తున్నాం. ఇంకెవరైనా అర్హులు ఉంటే కూడా రేషన్ కార్డు అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి ప్రతి ఒక్క అర్హునికి ప్రభుత్వ ఫలాలు అందాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ ప్రభుత్వం గత ధనిక రాష్ట్రంలో 10 ఏళ్ళు చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతే మరి మేము 10 ఏళ్ళు ఏంది వీళ్ళు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ద్వారా 2 ఏళ్లనే దూసుకుపోతుందని చెప్పి కొంతమంది అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు. ప్రతిపక్షాలకు నిద్ర పడతలేదు. అరే ధనిక రాష్ట్రంలో మేము 10 ఏళ్ళు చేయని పనులు వాళ్ళు ఇందిరా మిల్లు ఇవ్వట్రి, రేషన్ కార్డులు ఇవ్వట్రి, సన్న బియ్యం ఇవ్వట్రి, 200 యూనిట్ల కరెంటు ఇవ్వట్రి, ఫ్రీ కరెంట్ ఇవ్వట్రి, ఉచిత కరెంట్ రాబట్టే ఏ రకంగా మేము ప్రభుత్వానికి బదనాం చేయాలని చెప్పి నిన్న మొన్న అక్కడక్కడ వాడోడు మోపాయిరు. అంటే వాళ్ళ దాంట్లో 5-6 పోటీ పడి రేపు మేము ఐలేతోటి మేమే పోటీ పడాలి అని చెప్పి వాళ్ళ దాంట్లో వాళ్ళు ఏది క్యాండిడేట్ ఎవరు నిర్ణయించుకోలేక ఐలే నేనంటే నేను పెద్ద అవుతా, నేను ధర్నా చేస్తే నేను పెద్ద అవుతా, ఐలేకి నేనే పోటీ అని వాళ్ళ అధిష్టానంతో మార్కులు కొట్టేయాలని చెప్పి నా మీద అసత్య ప్రచారాలతో పాటు ధర్నాలు చేస్తున్నారు, రస్తారాకు చేస్తున్నారు, దిష్టిబొమ్మలు లగ్నం చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా ప్రతిపక్షాలకు, ప్రభుత్వానికి మీరు సూచనలు సలహాలు ఇవ్వాలి, న్యాయంగా ప్రజలకు రావాల్సిన హక్కుల గురించి కొట్లాడాలి. గతంలో వరిధాన్యం కొనుగోలు విషయంలో మీ ప్రభుత్వం ఎంత ఫెయిల్ అయింది, మరి మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 8,000 సంటలతోటి ధాన్యం కొనుగోలు చేసి వేగవంతం చేసాం. మొన్ననే గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎంపీ గారు కూడా ఇక్కడనే మిల్లు కూడా విజిట్ చేసి ఇక్కడ మార్కెట్ యార్డ్ విజిట్ చేసి రైతులకు భరోసా ఇచ్చినాం. రైతు పండించిన ప్రతి గింజ కొంటాం, కొనుగోలు చేసిన 2 నెలల రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి రాహుల్ గాంధీ మాట అంటే శిలాశాసనంగా పరిగణించి వరంగల్లో ఏదైతే రైతు డిక్లరేషన్ చేసినామో రైతన్నకు 2 లక్షల రుణమాఫీ చేస్తుంటే 25 లక్షల మందికి 21,600 కోట్లతోటి రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మీరు 1 లక్ష రూపాయలు చేయమంటే పావులా 4 పావులాలు సగం వడ్డీకే పోయినాయి, సగం ఇంట్రెస్ట్కే పోయినాయి,
బ్యాంక్ సరిపోలేదు, మరి రైతులను అరుగోస పెట్టింది మీరు. ఇవాళ నేను మొన్న 28 తారీఖు ధాన్యం కొనుగోలు సెంటర్ ఓపెన్ చేస్తే 29 తారీఖు గన్ని బ్యాగులు వచ్చినాయి. 30 తారీఖు ఏం ఊరగ పెట్టిందో, ఏం మాయరోగం వచ్చిందో 30 తారీఖు రోడ్డు మీద ధర్నా చేస్తారు. గతంలో మా గౌరవ ఎమ్మెల్యే గారు సంపత్ గారు మొలకెత్తిన ధాన్యంతో మేము ధర్నా చేస్తే మా మీద కేసు పెట్టారు. కానీ ప్రజాప్రభుత్వం ప్రతిపక్షాలను గౌరవిస్తుంది, మీ సూచనలు తీసుకుంటుంది. మీరు రైతు పక్షపాత అయితే, రైతులకు మేలు చేయాలనుకుంటే మీరు కల్లాలకు వచ్చి చూడండి, కల్లాల వేగవంతం చేయండి. మా సివిల్ సప్లైస్ అధికారులంతా కూడా ఇలా కల్లాలు ఉన్నారు. ప్రతి మిల్లుకు మేము పోతున్నాం, ప్రతి కళ్ళం కాడికి పోతున్నాం. నాణ్యమైన ధాన్యాన్ని ప్రభుత్వం కొనాలని చేస్తుంది. ప్రతి గింజ కొంటున్నాం. ఈ ప్రాంతంలో నీళ్లు ఎక్కువై గోదావరి జలాలు గంధమల్ల నింపి బిక్కేరు వాగు ద్వారా పోతుంటే, అక్కడ అడ్డగురు మోకులు పోతుంటే భూగర్భ జలాలు పెరిగి రైతులు పండించిన పంటలు సమృద్ధిగా మెట్రిక్ టన్నులు ధాన్యం వచ్చింది. కాబట్టి కొనుగోలు ఒక్క 2 రోజులు ఆలస్యం కావచ్చు, కానీ మేము రైతుకు భరోసా ఇస్తున్నాం. రైతు పండించిన ప్రతి గింజ కూడా కొనుగోలు చేస్తాం. మీరు ఎక్కడ కూడా దళాలను ఆశించొద్దు. ప్రతిపక్షాన్ని నేను చెప్తున్నా, మీరు ప్రభుత్వానికి సూచనలు సలహా రైతులకు మేలు చేసే సూచనలు ఇవ్వండి. కానీ ఎలక్షన్ రాలి ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. నేనంటే నేను తూర్పుకోడు, పడమరకోడు, ఉత్తరకోడు, దక్షిణకోడు, 4 వచ్చి ఒక్కరి మీద ఒక బీసీ బిడ్డ మీద తుపాకి పెట్టి వాళ్ళే కాల్చుకుంటున్నారు. మీరు ఎంతమంది చేసినా, ఎంతమంది రాని, మళ్ళీ ఆలేరు ప్రజల ఆశీర్వాదం బీర్లైలేకు బీసీ బిడ్డకే ఉంటాయి. పోయినసారి 50,000 వచ్చినాయి, ఈసారి 1,00,000 మెజార్టీ తోటి ఈ బీసీ బిడ్డను గెలిపిస్తారు. ఆ ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు, దళితులు, మైనార్టీలు, అన్ని వర్గాలు ప్రజలు నా వైపు ఉన్నారు. మీకు డబ్బు ఉంది, నాకు ప్రజా బలం ఉంది. మీరు ఎన్ని చేసినా, ఎన్ని ధర్నా చేసినా, ఎన్ని దిశ లగ్నం పెట్టినా అది నా మంచి కోసమే తప్ప మీరేం కాదు. ఇప్పటికైనా ప్రతిపక్షాలకు చెప్తున్నా, రైతులకు మేలు చేసే సూచనలు చెప్పండి.